సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మెట్రో రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 439 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది గైస్. 10+2 డిప్లొమా ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి చేరగానే మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి March 20 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక April 19th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మేలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి April 30 నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తా ఉన్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్తో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక అన్ని రకాల ఉద్యోగాలకు కూడా మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక మెయింటైనర్ ఆర్ ఎస్ఎన్టీ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో మనకి చేరగానే మనకి 25,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెయింటైనర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే జర్నలిజం కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయినటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 4 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దాదాపుగా మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ అకౌంట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి టోటల్గా మనకి 155 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దాదాపుగా మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక సో ఎవరైతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోను ఎస్ఎన్టీ విభాగంలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఎస్ఎన్టీ విభాగంలో వచ్చేసరికి 44 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసరికి 88 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టుకు ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో టోటల్గా మనకి 11 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో BA ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లో ఎవరైతే BA ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్
కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ లేదంటే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాడర్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సీఏ కానీ ICAA కంప్లీట్ చేసినటువంటి క్యాన్సిక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినటువంటి క్యాన్స్ ఉంటారో ఆ యొక్క క్యాన్సిక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే హ్యూమన్ రిసోర్స్ విభాగంలో MBA కానీ లేదంటే PGDM చేసినటువంటి క్యాన్సిక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ చెప్పేసి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మాస్టర్స్ ఇన్ జర్నలిజం కంప్లీట్ చేసినటువంటి క్యాన్సిక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన ఏజ్ లిమిట్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టు కనుక ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏ విధంగా మనకి సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని పోస్టులు కూడా మనకి కామన్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద డిసిప్లిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏ క్వాలిఫికేషన్ అయితే కలుగుంటారో ఆ రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2 అవర్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇక్కడ పోస్టులు కూడా వారీగా ఆ పోస్ట్కి సంబంధించిన నెక్స్ట్ స్టేజ్ అనేది ఏం కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి సైకోమెట్రిక్ టెస్ట్తో పాటు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పోస్టులు కూడా వారీగా ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఇక నోటిఫికేషన్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుని ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మనకు సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. సో అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి మనం ఇక ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నా కూడా అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆగ్రా, అలీగర్, బరెల్లీ, గజియాబాద్, గోరఖ్పూర్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, మథురా, నోయిడా, ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక నోటిఫికేషన్ అనేది ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది కాబట్టి సో ఎగ్జామినేషన్ సెంటర్స్తో పాటు పోస్టింగ్ అనేది కూడా మనకి యూపీలోనైతే ఉండడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఓపెన్ కేటగిరీకి అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్యాడర్స్ అందరూ కూడా 1180 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాడర్స్కి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కూడా ఉంటుంది గైస్. ఇదే సంస్థలో అట్లీస్ట్ 3 years వర్క్ చేస్తామని చెప్పేసి మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పై సైన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టులు కూడా వారిగా ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఎంతెంత అమౌంట్ అనేది పే చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.